ఒక కుర్రాడికి బుల్లెట్ గాయాలు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ 30 రోజులు తిరిగినా జరగని న్యాయం, కట్టని కేసు. 250 మంది ఎంపీలు, ఒక నేషనల్ పార్టీకి అధ్యక్షుడు, 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి వెళ్ళినా కూడా కేసు కట్టల. 8 గంటల సేపు నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ కేసు కట్టకపోవడంతో. ఇంతకీ 250 మంది ఎంపీలు, నేషనల్ పార్టీ అధ్యక్షుడు, అసలు 20 ఏళ్ల రాజకీయ అనుభవం, 8 గంటల నిరీక్షణ, ఇవన్నీ చెప్తున్నాను ఏందనే కదా. ఇంతకీ ఆ విషయంలోకి వెళ్దాం. ఇంతకీ విషయం ఏంటంటే, మన ఢిల్లీ రాజధానిలో జంతర్ మంతర్ దగ్గర ఇటీవల ధర్నా జరిగింది, శాంతియుతంగా అందరికీ తెలిసిందే. ఆ ధర్నాలో ఒక కుర్రాడికి బుల్లెట్ గాయాలు జరిగినాయి. దాని మీద ఆ కుర్రాడు మోడీ ఉండే ఇంటి స్ట్రీట్లో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. అయితే కుర్రాడు 30 రోజులు తిరిగినా కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు, కేసు కట్ల. అప్పుడు ఈ కుర్రాడు రాహుల్ గాంధీ గారిని కలవటం జరిగింది. అప్పుడు రాహుల్ గాంధీ గారు వెళ్ళినా కూడా కేసు కట్ల. అప్పుడు కట్టకపోతే ఆయన 8 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తే అప్పటికి పై అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారు కదా, అప్పటికి వాళ్ళకి సృహ వచ్చి కట్టమంటే అప్పుడు ఈ పోలీసులు కేసు కట్టారు. అంటే ఒక 250 మంది ఎంపీలు, ఒక నేషనల్ పార్టీ అధ్యక్షుడు అయ్యుండి, ఒక 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయ్యుండి, వాళ్ళ ఫాదరు మాజీ ప్రధానమంత్రి అయ్యుండి, అలాంటి వ్యక్తికే కేసు కట్టక 8 గంటలు నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మరి సామాన్యుల పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఏ విధంగా కేసులు కడుతున్నారో, ఏ విధంగా హింసిస్తున్నారో, ఏ విధంగా ఇసుకెత్తున్నారు. అందుకే ఆడవాళ్ళ బట్టలు ఊడదీస్తున్నారు, పట్టపగలు వీడియోలు తీస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ రాజకీయ లంజా కొడుకులు చూస్తూ ఉన్నారు, ఈ పోలీసు లంజా కొడుకులు చూస్తూ ఉన్నారు. మరి ఇలా చూస్తూ ఉన్నంతకాలం ఇలాగే జరుగుతుంటుంది. ఇట్లాగే ఇటువంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రజా నీడ.